దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించాను. మార్టే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాను. అలాగేనండి. ఉంటానండి. వీరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1000 బస్తాలు పంపించండి. 1000? మా రాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు నా తోడబుట్టింది వస్తోందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికిచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగు భూమి కూడా నీ పేర్లో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య. నీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని. నీతి నిజాయితీ నీకు 2 కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావక, ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమోనన్న చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడితే తెల్లవచ్చు, కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచార్య గారు, అయ్యా, పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారంటే బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్తమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే, నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే? లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావుబాతు రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ.
మొదలు పెట్టండి. రేయ్, జరిగినేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం. వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం. వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలెలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబాయ్. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టాగేనయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలి భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలకు ఇస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఈరా తాళి కట్టరా వెళ్ళి. పాపారాయుడు, ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, 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 వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు.
ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో.